ప్రముఖ ప్రవచనకర్త గరికెపాటి నరసింహారావుపై బీసీ సంఘం నాయకులు పల్నాడు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం కోడిగుడ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. గరికెపాటి వ్యాఖ్యలు పేద విద్యార్థులను కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు బాదుగున్నల శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. ముఖ్యంగా ఇటీవల 2 రోజుల కిందట రాజమండ్రిలో ప్రముఖ ప్రవచనకర్త గరికెపాటి నరసింహారావు గారు ఒక వేదిక మీద మాట్లాడుతూ, మరి ఏదైతే ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో మరి పాఠశాలలు, అలాగే వసతి గృహాలు, హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు మరి ప్రభుత్వ సహాయ సహకారాలతో భోజనము, అలాగే బట్టలు, అలాగే బ్యాగ్స్, పుస్తకాలు, వీటన్నిటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ సహకరిస్తున్నటువంటి సందర్భంలో గరికెపాటి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తా ఉన్నాం. ఆయన మరీ అంత ఆలోచన లేకుండా అనాలోచనంగా, దుర్మార్గంగా, అలాగే పుస్తకాలు ఇవ్వాలా, బట్టలు ఇవ్వాలా, లేకపోతే వీళ్ళకి కోడిగుడ్లు పెట్టాలా, అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టాలా, అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టాలా అనే మాట మరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడటం, విద్యార్థుల యొక్క మనోభావాన్ని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా మాట్లాడటం జరిగింది. మరీ ముఖ్యంగా అక్కడ గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న స్కూలు మాస్టర్లకు కూడా మరి స్కూలు మాస్టర్లు ఎన్ని కోడిగుడ్లు మెక్కారో ఆ మెక్కిన లెక్కలు రాయాలా, వీళ్ళకి కర్మ పట్టిందా, ఈ విధంగా డైరెక్ట్గా మాట్లాడటం, అలాగే మాట్లాడుతూ నేను బహిరంగంగా మాట్లాడే ఈ మాటలో ప్రభుత్వ అధికారులు, అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా వింటారని ఒక ఛాలెంజ్ విసిరిన విధంగా